అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికేట్లు సార్. కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉంది, నిలబడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఇలా అరిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. ఏమిటో ఇలా ఏర్పడల్లా గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలా మంచి మార్కులు, మంచి కాండక్టు, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగు, తొందరపడకు. ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐసి. నీకు పెళ్ళైందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్వి, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పని కాదు. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి. కబుర్లు చెప్పకో, ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్, కొండతో నీళ్ళ? ఎస్. నేనా? అవును, నువ్వే. చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. వెళ్ళు. మళ్ళీ ఏమిటి వెధవ బ్రహ్మచారి వేషాలు వీడు? వీడెవడరా బాబు పొద్దున కొండతో బయలుదేరా? పాపం కొత్తగా జాయిన్ అయిన బ్రహ్మచారిలా ఉన్నాడు రా. అయ్యో ఏమైనా బాబు? వస్తున్నాను సార్.